ಮಲ್ಲಹಳ್ಳಿ ನೂತನ ಹಾಲು ಉತ್ಪಾದಕರ ಸಹಕಾರ ಸಂಘ ಉದ್ಘಾಟನೆ. ಗುಣಮಟ್ಟದ ಹಾಲು ನೀಡಿ ಆರ್ಥಿಕವಾಗಿ ಸಬಲರಾಗಲು ಜಯಸಿಂಹ ಕೃಷ್ಣಪ್ಪ ಕರೆ. ಪಕ್ಷಭೇದ ಮರೆತು ಡೈರಿ ಅಭಿವೃದ್ಧಿಗೆ ಶ್ರಮಿಸುವುದಾಗಿ ಸಂಘದ ಅಧ್ಯಕ್ಷ ವೆಂಕಟಾಚಲಪತಿ ಭರವಸೆ. ವೆಂಗಸಂದ್ರ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ವ್ಯಾಪ್ತಿಯ ಮಲ್ಲಹಳ್ಳಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ನೂತನವಾಗಿ ಸ್ಥಾಪಿಸಲಾದ ಹಾಲು ಉತ್ಪಾದಕರ ಸಹಕಾರ ಸಂಘವನ್ನ ಕೊಚ್ಚಿಮೂಲ್ ನಿರ್ದೇಶಕ ಹಾಗೂ ಸಹಕಾರ ರತ್ನ ಪ್ರಶಸ್ತಿ ಪುರಸ್ಕೃತ ಜಯಸಿಂಹ ಕೃಷ್ಣಪ್ಪರವರು ಅಧಿಕೃತವಾಗಿ ಉದ್ಘಾಟಿಸಿದರು. ಕಾರ್ಯಕ್ರಮವನ್ನ ಉದ್ದೇಶಿಸಿ ಮಾತನಾಡಿದ ಜಯಸಿಂಹ ಕೃಷ್ಣಪ್ಪರವರು ಪಕ್ಷಭೇದ ಮರೆತು ರೈತರ ಏಳಿಗೆಗಾಗಿ ಶ್ರಮಿಸುತ್ತಿದ್ದು ಹಾಲು ಉತ್ಪಾದಕರ ವಿಚಾರದಲ್ಲಿ ಯಾವುದೇ ರಾಜಕೀಯ ಮಾಡುವುದಿಲ್ಲ ಎಂದು ಸ್ಪಷ್ಟಪಡಿಸಿದರು. ಇನ್ನು ಗ್ರಾಮಸ್ಥರ 25 ವರ್ಷಗಳ ಸುದೀರ್ಘ ಬೇಡಿಕೆ ಇಂದು ಈಡೇರಿದ್ದು ರೈತರು ಗುಣಮಟ್ಟದ ಹಾಲನ್ನ ಪೂರೈಸುವ ಮೂಲಕ ಆರ್ಥಿಕವಾಗಿ ಸಬಲರಾಗಬೇಕು ಎಂದು ಕರೆ ನೀಡಿದರು. ಇನ್ನು ರೈತರು ನೀಡುವ ಹಾಲನ್ನ ದೇಶದ ಗಡಿ ಕಾಯುವ ಸೈನಿಕರು ಮತ್ತು ನೆರೆ ರಾಷ್ಟ್ರಗಳಿಗೆ ಸರಬರಾಜು ಮಾಡಲಾಗುತ್ತಿದ್ದು ರೈತರು ಹೆಚ್ಚಿನ ಆದ್ಯತೆಯನ್ನ ನೀಡಬೇಕು ಎಂದರು. ಇನ್ನು ಡೈರಿ ಅಧ್ಯಕ್ಷ ವೆಂಕಟಾಚಲಪತಿರವರು ಮಾತನಾಡಿ, ಗ್ರಾಮಸ್ಥರ ಒಗ್ಗಟ್ಟಿನಿಂದ ಆರಂಭವಾಗಿರುವ ಈ ಡೈರಿಯಲ್ಲಿ ಯಾವುದೇ ಭ್ರಷ್ಟಾಚಾರಕ್ಕೆ ಅವಕಾಶ ನೀಡದೆ ಪ್ರಾಮಾಣಿಕವಾಗಿ ಆಡಳಿತ ನಡೆಸಲಾಗುವುದು. ಪಕ್ಷಭೇದ ಬಿಟ್ಟು ರೈತರಿಗೆ ಸರ್ಕಾರಿ ಸೌಲಭ್ಯಗಳನ್ನು ಸಕಾಲದಲ್ಲಿ ತಲುಪಿಸಲಾಗುವುದು ಎಂದು ಭರವಸೆ ನೀಡಿದರು. ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಸಂಘದ ಅಧ್ಯಕ್ಷ ವೆಂಕಟಾಚಲಪತಿ, ಉಪಾಧ್ಯಕ್ಷೆ ನೀಲಮ್ಮ, ವ್ಯವಸ್ಥಾಪಕ ಗಿರೀಶ್, ವಕೀಲ ಪದ್ಮನಾಭ ರೆಡ್ಡಿ, ತಾಲೂಕು ಪಂಚಾಯಿತಿ ಮಾಜಿ ಸದಸ್ಯರಾದ ರಂಗಸ್ವಾಮಿ, ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಮಾಜಿ ಉಪಾಧ್ಯಕ್ಷ ಶ್ರೀಹರಿ, ಸೂಪರ್ವೈಸರ್ ನಟರಾಜ್, ಕೃಷ್ಣಮೂರ್ತಿ, ಮಹೇಶ್, ನಿರ್ದೇಶಕರಾದ ಅಮರನಾರಾಯಣ ರೆಡ್ಡಿ, ಆನಂದ್, ನಾರಾಯಣಪ್ಪ, ಕೃಷ್ಣಪ್ಪ, ಶಂಕರಪ್ಪ, ನಾರಾಯಣಪ್ಪ, ವೆಂಕಟೇಶ್, ಸರಸಮ್ಮ ಸೇರಿದಂತೆ ಸಂಘದ ಇತರೆ ನಿರ್ದೇಶಕರು ಹಾಗೂ గ్రామದ ప్రముఖ ముఖండరు ఇద్దరు. ఈ బద్దు మన ఊర్ల పక్కంతా ఎత్తుకుంటుంటే వానల వర్షాల బోర్ల నీళ్ళు అంతా అన్ని చెప్పినట్ల టోటల్ గా ఏమీ లే. ఈ బద్దు పాలు వాళ్ళప్ప ఆ కాలంలోనే మన స్వాతంత్రం వచ్చి 47లో వస్తే 52, 53లోనే ఈ పాలు అనేది మన ప్రపంచానికి ఎత్తుకొచ్చి వాళ్ళు ఇచ్చి మన ఊర్లో ఈ బద్దు ఒక్కొక్క ఊరు తింటా ఉన్నామంటే వాళ్ళు వేసిన రుణమే ఈ బద్దు వచ్చి ప్రతి ఒక్క ఇంట్లోనూ వచ్చి మనము ఈ బద్దు జీవనాలు చేస్తా ఉన్నామంటే వాళ్ళు వేసిన రుణము అని చెప్పి కూడా చెప్పచ్చు ఈ సందర్భంలో. అదే తరగా ఈ బద్దు వాళ్ళు నరసింహన్ కృష్ణప్పన్న కూడా ఈ బద్దు వచ్చేసి ఈ మన పాలు దీంతో వచ్చి వాళ్ళ రాజకీయంగా ఏమే కానీ మనకి ఎత్తుకొని వస్తూ ఉండాలి. వాళ్ళకి రాజకీయంకి దీనికి సంబంధం అనేదే లేకుండా వాళ్ళు వచ్చి పాలు అంటే ఊర్లలో వాళ్ళ పేర్లు ఎత్తుకొచ్చినా ఆ పేరు అట్లే కాపాడుకోవాలనే దానికోసము వాళ్ళు చేసుకొని వస్తూ ఉన్నారు. అదే తరగా మన ఊర్లో రైతులు ఈ వద్దు ఎవరు కానీ సేద్యం కన్నా ముందుగా పాలలో పెట్టుకొని జీవనాలు చేస్తూ ఉన్నారు. మీరంతా ఏం చేయాలంటే టోటల్గా ఇప్పుడు మనము వెంగసంద్రానికి మోసమే, మోతపిల్లికి మేసమే, గెదిరిపురానికి మోసమే అన్ని ఊర్లకి అన్ని కష్టము పడినారు. ఈ వద్దు మా స్నేహితులారా శ్రీహరి వాళ్ళంతా ఊర్లో అంతా కొంచెం కష్టపడి ఊర్లో బాధపడి తిరిగి దీనికోసం 3 ఏళ్ళుగా సాధించి ఈ వద్ద డైరీని ఎత్తుకొచ్చినారు. ఆ డైరీలో వచ్చి ఈ వద్ద మన ఊర్లో ఏమీ రాజకీయం లేకుండా, రాజకీయం వచ్చేటప్పుడు రాజకీయం అందరూ రాజకీయం చేయనే, డైరీ విషయానికి వచ్చినప్పుడు ఎవరు రాజకీయం చేయకుండా ప్రతి ఒక్కరు మన ఊర్లోనే పాలేసి మన ఊర్లోనే డైరీని ఇంప్రూవ్మెంట్ చేసుకొని మన ఊర్లో ఏ ప్రాబ్లం వస్తేనో మనం సహకారం ఇచ్చుకొని కూర్చొని మనం మాట్లాడుకుంటాం. ఇదివరకు మన ఊర్లో యావే కానీ ఒక పోలీస్ స్టేషన్కే కానీ కేసులకే కానీ ల్యాండ్ కేసులే కానీ ఏంటికే కానీ మనం పోయాలి. ఎలా పోయాలంటే మన ఊరు చిన్న ఊరు ఉన్నా కూడా మనము గ్రూప్గా మన ఊరిని మనం కాపాడుకొని వస్తా ఉన్నాము. ప్రతి ఒక్క పంచాయతీలోనే ఇప్పుడు మల్లెపిల్లి అంటే ఏమబ్బా కాంగ్రెస్ వస్తేనే ఒకే లీడర్లే, బీజేపీ వస్తేనే లీడర్లే, ఆ మల్లెపిల్లి ఊరు తప్ప పెద్ద పెద్ద ఊర్లే గ్యాప్ లేదు అంటారు. ఆ తరం మన ఊరిని ఒక కీర్తిగా మనం వచ్చినాము. దాని తరగా ఈ డైరీని అదే మాత్రం మనం అందరూ ఎత్తుకొని వచ్చి ఈ డైరీని వచ్చి మనము అన్ని ఊర్లో చెప్పుకునే మాత్రం మనం చేయాలా. ఒక మనిషికి ఒక షరతు పెట్టుకొని ఎన్నే ప్రాబ్లం ఉంటేనో కూర్చొని మనమే మాట్లాడుకుంటాము. ఈ మన ఊర్లో ఎలక్షన్ కూడా నడిచా, ఎలక్షనే వద్దు మనము చేసుకుంటాము అనే తర మనం మాట్లాడి చేసుకుంటాము. ప్రతి ఒక్కరూ ఇది మనసులో పెట్టుకొని యాది మన వాళ్ళు ఇట్లా చెప్పి వీళ్ళు ఇట్లా చెప్పి రాజకీయం చేయకుండా మనం డైరీని ఎత్తుకుపోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదే మాదిరి మీ ఏం ప్రాబ్లం వస్తేనో పేమెంట్లో కానీ బట్వాడాలో యా టైంకి ఇన్నాళ్ళు గెదిరిపురంలో ఎట్లా చేస్తూ ఉంటారో అదే తర మన ఊర్లో చేస్తామని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. యా ప్రాబ్లము వచ్చి డైరీని ఇంకా వచ్చేలే, మీరు వచ్చి ధైర్యంగా వచ్చి ఏమవుతుందో ఊర్లో పాలేస్తే ఏమవుతుందో, గెదిరిపురంలో వేస్తానో బట్వాడ వస్తూ ఉండే ఈడు వస్తుందో లేదో, ఈడవుతుందో లేదో ఆ సందేహం ఎవరికి ఉండకూడదు. అందరూ మనసు పెట్టుకొని అందరూ ఇదే డైరీలో పాలేయండా అంతా ఈ డైరీని మనము ఎత్తుకోవచ్చి అన్నుండేదాకా మనం అన్న మనకి సహకారం మనకు చేస్తారు. అన్నే వచ్చి ఎప్పుడు ప్రెసిడెంట్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కావాలా ఆల ఉత్పాదక అని చెప్పి కోరుతా.
ಈ ನಾವು ಮಾತಾಡಿದಾಗ ಸಹಕಾರ అందరికీ ನಮಸ್ಕಾರಗಳು, ಧನ್ಯವಾದಗಳು. ರೈತರಿಗೆ, ನಮ್ಮ ಇಷ್ಟ ನಾಗರಿಕರಿಗೆ ಎಲ್ಲರಿಗೂ ಮತ್ತೊಮ್ಮೆ ಸ್ವಾಗತವನ್ನು ಕೋರುತ್ತಾ, ಈಗಾಗಲೇ ನಿಮ್ಗೆ ತಿಳಿದಿರುವಂತೆ ಇವತ್ತು ಬೆಳಗ್ಗೆಯಿಂದ ಹಾಲು ಶೇಖರಣೆ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿದೆ ಮಲ್ಲಳ್ಳಿ ಗ್ರಾಮದಲ್ಲಿ. ಈ ದಿನ ಬರ್ಬೇಕು ಅಂತ ಅನ್ಬಿಟ್ಟು ನೀವು ತುಂಬಾ ವರ್ಷಗಳಿಂದ ವೇಟ್ ಮಾಡಿದೀರಾ. ಯಾಕಂದ್ರೆ ಸುಮಾರು 20-25 ವರ್ಷದಿಂದ ಕದ್ರಿಪುರ ಹಾಲು ಉತ್ಪಾದಕರ ಸಹಕಾರ ಸಂಘದ ವ್ಯಾಪ್ತಿಗೆ ಸೇರಿತ್ತು ನಿಮ್ದು. ವೆಂಕಟೇಶ್ವರಕ್ಕೆ ಸೇರಿತ್ತು ಮುಂಚೆ, ಆಮೇಲೆ ಕದ್ರಿಪುರಕ್ಕೆ ಸೇರಿತ್ತು, ಮೋತಪಲ್ಲಿಗೆ ಸೇರಿತ್ತು. ಏನೋ ನಿಮ್ಮೂರಲ್ಲೇ ಒಂದು ಡೈರಿ ಮಾಡ್ಕೊಳಕ್ಕೆ ಆಗಿರ್ಲಿಲ್ಲ. ಅದು ಎಷ್ಟೋ ಕಾರಣಗಳಿರ್ತಾರೆ. ಯಾಕಂದ್ರೆ ರೈತರ ಸಪೋರ್ಟ್ ಇರ್ಬೇಕು. ಅಲ್ಲಿ ಅದೊಂದು ಇಲ್ಲಿನವ್ರು ಇಂಟ್ರೆಸ್ಟ್ ತೋರಿಸ್ತಾ ಇಲ್ಲ ಅನ್ನೋದಕ್ಕಿಂತ ಅಲ್ಲಿ ನಿಮ್ಗೇನು ತೊಂದರೆ ಆಗಿಲ್ಲ. ಇವಾಗ ಬೇರೆ ಡೈರಿಯಲ್ಲಿ ಕದ್ರಿಪುರದಲ್ಲಿ ಆಗಿರ್ಬೋದು, ಇವಾಗ ಸೆಕ್ರೆಟರಿ ಅವರು ಬಂದಿದ್ದಾರೆ, ಏನು ತೊಂದರೆ ಇರ್ತೀರಾ ಅವರು ನಡ್ಸ್ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಆದ್ರಿಂದ ಇಲ್ಲೊಂದ್ ಸ್ವಲ್ಪ ಇಂಟ್ರೆಸ್ಟ್ ತೋರಿಸ್ತಿಲ್ಲ ಮಾಡಕ್ಕೆ. ಸುಮಾರು 8 ತಿಂಗಳು 1 ವರ್ಷದಿಂದ ಸ್ವಲ್ಪ ಎಲ್ಲ ಇಂಟ್ರೆಸ್ಟ್ ತೋರಿಸಿದ್ರು. ನಮ್ಮ ಹತ್ರನೂ ಬಂದ್ರು. ನಮ್ಮ ಜಯಸಿಂಹ ಸರ್ ಹತ್ರಕ್ಕೆ ಹೋದ್ರು. ಜಯಸಿಂಹ ಸರ್ ಮುಂದೆ ನಿಂತ್ಬಿಟ್ಟು ಯಾವ್ದಕ್ಕೂ ಇಲ್ಲ ಅನ್ಲಿಲ್ಲ. ಇವ್ರು ಹೋಗಿದ ತಕ್ಷಣ ಸರಿ ಆಯ್ತು ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. ಆದ್ರೆ ಏನು ಪ್ರಾಬ್ಲಮ್ ಇಟ್ಕೊಂಬಾರ್ದು ಊರಲ್ಲಿ. ಏನಂದ್ರೆ ಡೈರಿಗಳು ಬಂದ್ರೆ ಕಿತ್ತಾಡ್ಕೊಂಡ್ಬಿಡ್ತಾರೆ ಊರುಗಳಲ್ಲಿ. ಅದೇ ಮೇನ್ ಪ್ರಾಬ್ಲಮ್. ಡೈರಿಗಳು ಮಾಡಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ಹಿಂದೇಟ್ ಆಗೋದೇ ಅದರಿಂದ ಆಗೋದು. ಆದ್ರೆ ಇವರಲ್ಲಿ ಆತರ ಆಗ್ಲಿಲ್ಲ. ನಮ್ಮ ಇವರು ನಿರ್ದೇಶಕರು ನಿಮಗೆ ಸಹಕಾರ ಇರ್ಬೋದು, ಹಾಗೆ ಮುಂದೆ ನಿಂತ ಹರಿ ಇರ್ಬೋದು, ಅವ್ರ ಅಣ್ಣ ಇರ್ಬೋದು, ಮತ್ತೆ ಉಪಾಧ್ಯಕ್ಷರು ಇರ್ಬೋದು, ಅಲ್ಲಿ ಕಮಿಟಿಯಲ್ಲಿ ಬಿಡುಗಡೆ ಮಾಡ್ಕೊಳಕ್ಕೆ ಪದ್ಮನಾಭ ರೆಡ್ಡಿ ಅವ್ರು ಇರ್ಬೋದು, ಮತ್ತೆ ಎಲ್ಲಾ ಕಮಿಟಿಯವ್ರು ಇರ್ಬೋದು, ಮತ್ತೆ ಹಾಲು ಉತ್ಪಾದಕರು ಇರ್ಬೋದು. ಯಾರು ಒಂದು ತಕರಾರು ಮಾಡ್ಲಿಲ್ಲ, ಯಾರು ಡೈರಿ ಬೇಕು ಅಂತ ಅನ್ಲಿಲ್ಲ. ಯಾಕಂದ್ರೆ 25 ವರ್ಷದಿಂದ ನಿಮ್ಗೂನು ಓಡಾಡ್ಕೊಂಡು ಮಳೆಯಲ್ಲಿ ಬಿಸಿಲು ಅಂತ ನೋಡ್ತೀರಾ ಹೋಗ್ಬೇಕಾಗಿತ್ತು. ಯಾರನ್ನ ಹೆಣ್ಮಕ್ಳು ಇವಾಗ ಕದ್ರಿಪುರ 3 ಕಿಲೋಮೀಟರ್ 3.5 ಕಿಲೋಮೀಟರ್ ಇರ್ಬೋದು. ಮಳೆ ಬೀಳ್ತಾ ಇದ್ರೆ ತುಂಬಾ ತೊಂದರೆ ಆಗೋಗ್ಬಿಡ್ತದೆ. ಗಂಡಸರು ಏನೋ ಒಂದು ಅಡ್ಜಸ್ಟ್ ಮಾಡ್ಕೊಂಡು ಗಾಡಿಯಲ್ಲಿ ಹೋಗಿ ಹಾಕ್ಬಿಟ್ಟು ಬಂದ್ಬಿಡ್ತಾರೆ. ಗಂಡಸರು ಇಲ್ಲ, ಅವತ್ ಮನೇಲಿ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ತುಂಬಾ ತೊಂದರೆ ಆಗೋಗ್ತದೆ. ಇದನ್ನೆಲ್ಲ ಮನ್ಗಂಡು ನಾವು ಅಷ್ಟೇ ನಮ್ ಸಾಹೇಬ್ರು ಹೇಳಿದ ತಕ್ಷಣ ಮುಂದೆ ನಿಂತು ಮಾಡೋಣ ಅಂತ ಬಂದ್ವಿ. ಎಲ್ಲಾ ಇದ್ರಲ್ಲೂ ಒಂದು ಗ್ರಾಮ ಸಭೆ ಇರ್ಬೋದು, ಶೇರ್ ಸಂಗ್ರಹಣೆ ಇರ್ಬೋದು, ಪ್ರತಿಯೊಂದ್ರಲ್ಲೂ ಒಳ್ಳೆ ಸಹಕಾರ ಕೊಟ್ಟಿದ್ದೀರಾ ಊರವರು. ಇವತ್ತೇನು ಅದೆಲ್ಲದರ ಪ್ರತಿಫಲ ಇವತ್ತಿಂದ ನಿಮ್ಮ ಬೆಳಗ್ಗೆಯಿಂದ ಹಾಲು ಸಹಕಾರ ಸಂಘ ಸ್ಥಾಪನೆ ಆಗಿದೆ. ಇದೆಲ್ಲ ನಿಮ್ ಕೈಲಿದೆ. ಯಾಕಂದ್ರೆ ಒಂದು ಸಹಕಾರ ಸಂಘ ಅಂತಂದ್ರೆ ನಿಮ್ದೇ ಸಂಘ ಅಂತ. ನೀವೇ ಇವಾಗ ಓನರ್ಸ್, ನೀವೇ ಷೇರುಗಳೆಲ್ಲ ನೀವೇ ಕಟ್ಟಿರ್ತೀರಾ. ಅದ್ರದ್ದು ಮಾಲೀಕತ್ವನು ನಿಮ್ದೇ ಇರ್ತದೆ. ಆದ್ರಿಂದ ನೀವೆಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ನಡ್ಸ್ಕೊಂಡು ಹೋಗ್ತೀರಾ, ಎಷ್ಟು ಗುಣಮಟ್ಟವಾದ ಹಾಲು ಕೊಡ್ತೀರಾ, ನೀವೇ ಬೆಳ್ದಂಗ್ ಲೆಕ್ಕ. ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಇವತ್ತು ನಾನು 360 ಲೀಟರ್ ಹಾಲು ಬಂದಿದೆ ಅಂತಂದ್ರು. 360 ಲೀಟರ್ ಒಂದ್ ಶಿಫ್ಟ್ ಬಂದಿದೆ ಅಂದ್ರೆ 400-450 ಲೀಟರ್ ಬರ್ತದೆ ದಿನಕ್ಕೆ. ಇವಾಗ ಬೇರೆ ಹಾಲು ಕಡಿಮೆ ಆಗಿದೆ. ಇದೇ ನಾನು ಪೀಕ್ ಸೀಸನ್ ಅಲ್ಲಿ ಇದೆ, 1 ತಿಂಗಳಿಂದ ಆಗಿದೆ 900-1000 ಲೀಟರ್ ಇರ್ತಾ ಇತ್ತು ನಿಮ್ದು. ಹಾಲು ಕಡಿಮೆ ಆಗಿದೆ ಇವಾಗ 15 ದಿವಸದಿಂದ. ಹಂಗ್ ನೋಡಕ್ ಹೋದ್ರೆ ನೆಕ್ಸ್ಟ್ ನಿಮ್ ಪೀಕ್ ಸೀಸನ್ 1000 ಲೀಟರ್. ಇನ್ನ ಇವಾಗ ನಿಮ್ದು ಲೇಡೀಸ್ ಸೊಸೈಟಿ ಆಗಿರೋದ್ರಿಂದ ಈ 1 ವರ್ಷ ಆಗ್ಬೇಕು. ಜೆಂಟ್ಸ್ ಸೊಸೈಟಿ ಆಗಿರೋದ್ರಿಂದ ಎಲ್ಲ ಇವಾಗ ಜೆಂಟ್ಸ್ ನಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದಾರೆ. ಲೇಡೀಸ್ ಸೊಸೈಟೀಸ್ ಆಗಿದ್ರೆ ಲೇಡೀಸ್ ಆಗ್ತಾ ಇತ್ತು. ಆದ್ರಿಂದ ಯಾವ್ದೇ ಸೊಸೈಟಿಗಾಗ್ಲಿ ನಮ್ದ್ರಲ್ಲಿ ನಮ್ಮ ಒಕ್ಕೂಟದಿಂದ ಸೌಲಭ್ಯಗಳು ಯಾವ್ದು ಕಡಿಮೆ ಆಗೋದಿಲ್ಲ. ನಿಮ್ಗೆ ಈಗಾಗ್ಲೇ ಕದ್ರಿಪುರ ಕಾಲ್ ಆಗ್ತಾ ಇರೋದ್ರಿಂದ ನಿಮ್ಗೆ ಏನೇನ್ ಸೌಲಭ್ಯ ಅಂತ ಹೊಸದಾಗಿ ಹೇಳೋ ಅವಶ್ಯಕತೆ ಇರಲ್ಲ. ಯಾಕಂದ್ರೆ ಎಲ್ಲಾ ಸೌಲಭ್ಯನೂ ಕೊಟ್ಟಿದ್ದೀರಲ್ಲ, ಪ್ರತಿಯೊಂದು ಸೌಲಭ್ಯನೂ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಡಾಕ್ಟರ್ ಫೆಸಿಲಿಟಿಯಿಂದ ಇರ್ಬೋದು, ಹಸುಗಳು 7 ಕೊಡೋದ್ರಿಂದ ಇರ್ಬೋದು, ಬೀಜ ಕೊಡೋದ್ರಿಂದ ಇರ್ಬೋದು, ಬಿತ್ತನೆ ಕಡ್ಡಿಗಳು ಕೊಡೋದಿರ್ಬೋದು, ಫೀಡ್ ಇರ್ಬೋದು, ಎಲ್ಲದಕ್ಕಿಂತ ಮುಖ್ಯವಾಗಿ ಇನ್ಶೂರೆನ್ಸ್ ಇರ್ಬೋದು. ಎಲ್ಲಾನು ಅಷ್ಟೇ ನೀವು ಸೌಲಭ್ಯಗಳನ್ನ ಪಡ್ಕೊಂಡಿದ್ದೀರಾ. ಎಲ್ಲಾ ಸೌಲಭ್ಯಗಳನ್ನ ಕದ್ರಿಪುರದಲ್ಲಿ ಯಾವ್ದೂ ಇದ್ ಮಾಡಿಲ್ಲ. ಜಿಟಿನ ಆಧಾರದ ಮೇಲೆ ರೇಟ್ ಕೊಡ್ತಾ ಇದ್ರು ನಿಮ್ಗೆ. ಇಲ್ಲಿನ ಹೊಸದಾಗಿ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿರೋದ್ರಿಂದ ಇಲ್ಲೂ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತೀವಿ. ನಿಮ್ದು ಇದು ಎಲ್ಲ ಸಾಹೇಬ್ರೆಲ್ಲ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡ್ಕೊಡ್ತಾರೆ. ಇದಕ್ಕೆ ಅನಲೈಸರ್ ಇರ್ಬೋದು, ಏನು ಜಿಡ್ಡಿನ ಆಧಾರದ ಮೇಲೆ ಕೊಡಕ್ಕೆ ನಿಮ್ಗೆ ಏನೇನ್ ಪರಿಕರಗಳು ಬೇಕೋ ಎಲ್ಲಾ ವ್ಯವಸ್ಥೆನೂ ಮಾಡ್ಕೊಡ್ತಾರೆ. ಒಂದ್ ಸ್ವಲ್ಪ ದಿನದಲ್ಲಿ ಅದು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡೋಣ. ಯಾಕಂದ್ರೆ ನೀವು ಅದಕ್ಕೆ ಅಡ್ಜಸ್ಟ್ ಆಗೋಗ್ಬಿಟ್ಟಿದ್ದೀರಿ. ಇವಾಗ ಅಲ್ಲಿ ಫ್ಯಾಟ್ ಮೇಲೆ ರೇಟ್ ಕೊಡ್ತಾ ಇರೋದ್ರಿಂದ ಇಲ್ಲಿ ಸಡನ್ ಆಗಿ ಬಂದಿದ ತಕ್ಷಣ ಡೈರಿಯಲ್ಲಿ ಒಂದೇ ಸಲ ಎಲ್ಲಾ ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ. ಹೋಗ್ಲಿ 1 ತಿಂಗಳು 2 ತಿಂಗಳು ಹೋಗ್ಲಿ, ಎಲ್ಲಾ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡ್ಕೊಡ್ತೀವಿ. ನಿಮ್ ಗುಣಮಟ್ಟಕ್ಕೆ ತಕ್ಕಂತೆ ರೇಟ್ ಕೊಡಕ್ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡ್ತೀವಿ. ಮತ್ತೆ ಇನ್ನೊಂದ್ ಏನಂದ್ರೆ ನಿಮ್ಗೆ ಏನೇ ತೊಂದ್ರೆ ಇರ್ಬೋದು, ಏನೇ ಪ್ರಾಬ್ಲಮ್ ಇರ್ಬೋದು, ನಮ್ಮ ಇವರು ನಮ್ಮ ಆಫೀಸರ್ಸ್ ಇರ್ಬೋದು, ಎಲ್ಲಾರು ನಮ್ಮ ಸೂಪರ್ವೈಸರ್ ಇರ್ಬೋದು, ನಾವಿರ್ಬೋದು, ಮತ್ತೆ ನಮ್ಮ ಸಾಹೇಬ್ರು ನಿರ್ದೇಶಕರು ಇರ್ಬೋದು, ಎಲ್ಲಾರು ಜೊತೆಗಿರ್ತೀವಿ ಅಂತ ಹೇಳ್ತಾ అడిగినప్పుడు వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఒప్పుకొని ఎలక్షన్ లేకుండా కమిటీ చేసుకుని షేర్ కలెక్టర్ చేసి ఇప్పుడు ప్రారంభం చేసినాము. ఇది సుమారు 15-20 ఏళ్ళప్పుడే సేల్ ఉన్నప్పుడే పెదరీపురము, పంగులకుప్పము, తాతపల్లి సహకార సంఘాలు ఓపెన్ చేసిన వాళ్ళు
అవి కూడా బాగా నడుస్తున్నాయి. అదే రీతిగా ఈ సంఘం కూడా బాగా నడవాలని మా అధ్యక్షులు వెంకటాచలపతి కూడా దీనిపైన చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు. సెక్రటరీలు కార్యదర్శులు కూడా బాగా పనిచేసి మన సంఘానికి గౌరవం తేవాలని కోరుకుంటా 4 మాటలు మాట్లాడిన దానికి అవకాశం ఇచ్చిన దానికి ಎಲ್ಲರನ್ನೂ ಪೇಪರ್ ಅವರು ಕೂಡ ಸುಮಾರು 3 ವರ್ಷದಿಂದ ಪ್ರಯತ್ನ ಇದಕ್ಕೆ. 3 ವರ್ಷದ ಮುಂಚೆನೆ ಹೋಗಿ ಮಾತಾಡಿದಕ್ಕೆ ಆಯ್ತು ಮಾಡೋಣ ಅಂದ್ರು. ಅದಕ್ಕೇನೋ ಸ್ವಲ್ಪ ಸಮಯ ಕೂಡಿ ಬರಲಿಲ್ಲ. ಹೋದ ವರ್ಷ ಹೋಗಿ ಕೇಳಿದಕ್ಕೆ ನೀವು ಫಸ್ಟ್ ನಿಮ್ಮ ಜನರಲ್ ಬಾಡಿ ಮೀಟಿಂಗ್ ಅಲ್ಲಿ ಕದ್ರಿಪುರದಿಂದ ನಿಮ್ಮ ಗ್ರಾಮವನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ನಂತರ ನಾವು ಅದಕ್ಕೇನು ಮಾಡಬೇಕು ಎಲ್ಲ ಮಾಡಿಸ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿದ್ರು ಗೋಪಿಯಣ್ಣವರು. ಅದೇ ರೀತಿ ನಮ್ಮ ನಟರಾಜ್ ಸಾಹೇಬರು ಮತ್ತು ನಮ್ಮ ಗಿರೀಶ್ ಸರ್ ಅವರು ಜನರಲ್ ಬಾಡಿ ಮೀಟಿಂಗ್ ಅಲ್ಲಿ ನಮ್ಮ ವಿನಂತಿ ಪ್ರಕಾರ ನಮ್ಮ ಗ್ರಾಮವನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡಿಕೊಟ್ಟು ಗ್ರಾಮಕ್ಕೆ ಸಂಘ ಆಗೋದಕ್ಕೆ ಅನುಕೂಲ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅವರಿಗೆ ಈ ಸಭೆ ಮುಖಾಂತರ ನಾನು ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳನ್ನು ತಿಳಿಸ್ತಾ, ನಾವು ಸಂಘ ಮಾಡಿರೋದು ದೊಡ್ಡದಲ್ಲ, ಆ ಸಂಘವನ್ನು ಉಳಿಸ್ಕೊಂಡು ಮುಂದೆ ಅಭಿವೃದ್ಧಿ ಪಡಿಸ್ಕೊಂಡು ಇವತ್ತು 1000 ಲೀಟರ್ ಆಗೋದು 3000 ಲೀಟರ್ ಆಗೋವರೆಗೂ ನಾವು ಇಂಪ್ರೂವ್ ಮಾಡ್ಬೇಕಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಎಲ್ಲರಲ್ಲಿ ನಮ್ಮ ಗ್ರಾಮಸ್ಥರಲ್ಲಿ ವಿನಂತಿ ಮಾಡ್ತೀನಿ. ಎಲ್ಲರೂ ಕಷ್ಟಪಟ್ಟು ಇವಾಗ 10 ಲೀಟರ್ ಹಾಕೋರು ಮುಂದೆ 50 ಲೀಟರ್ ಹಾಕ್ಬೇಕು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಜನಗಳಿಗೆ ನಾನು ಕೋರ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಯಾಕಂದ್ರೆ ಸಂಘ ಮಾಡಿರೋದಕ್ಕೆಲ್ಲ ಅದನ್ನ ಉಳಿಸ್ಕೊಂಡು ಅಭಿವೃದ್ಧಿ ಪಡಿಸ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕು. ನಾವು ಎಲ್ಲರೂ ಅದಕ್ಕೆ ನಮ್ಮ ಗ್ರಾಮಸ್ಥರೆಲ್ಲ ಸಹಕಾರ ಕೊಡ್ಬೇಕಂತ ಕೇಳ್ಕೊಳ್ತಾ ಈ 4 మాట్లాడక అవకాశ కొట్టంత ಎಲ್ಲ ಹಿರಿಯ ముఖేసి ನನ್ನ మాటను ముగిస్తా ఇದ್ದೀನಿ. నేనేం చేసేకైతుంది మీరే పెరుగులాడుతూ ఉంటే మీరు వచ్చిపోయేకి ఇంకొకరు వచ్చిపోయేకి గ్యాంగ్ నాకు ಪಕ್ಷ ಆಗಿ ಇಚ್ಛ ಅನ್ನೋದು ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ನಾನು ಇಟ್ಕೊಂಡು ಇಲ್ಲ. ಅದು ಎಲೆಕ್ಷನ್ ಬಂದಾಗ ಮಾತ್ರ ಎಲ್ಲರೂ ಒಬ್ಬ ಒಂದೊಂದು ಪಕ್ಷದಲ್ಲಿ ಇರ್ತಾರೆ, ಅದನ್ನ ನಾನು ಮಾಡಕ್ಕಾಗೋದಿಲ್ಲ. ಬಟ್ ಹಾಲು ಒಕ್ಕೂಟದೊಳಕ್ಕೆ ಬಂದ ಮೇಲೆ ನಾನು ಆಲ್ ಪಾರ್ಟಿ ಅಂತಂದ್ರೆ ಎಲ್ಲಾ ಪಾರ್ಟಿನೂ ಅಂತಲ್ಲ, ಆಲ್ ಪಾರ್ಟಿ. ಹಾಲು ಯಾರು ಹಾಕ್ತಾರೋ ಅವ್ರ ಪಾರ್ಟಿ ನಾನು ಅಷ್ಟೇ. ಹಾಲಿಗೆ ಯಾರು ರೇಟ್ ಕೊಡ್ತಾರೋ ನಮ್ಮ ರೈತರಿಗೆ, ಇವರು ನಮ್ಮ ಯಡಿಯೂರಪ್ಪನವ್ರು ಕೊಟ್ರು. ಅವಾಗ ಯಡಿಯೂರಪ್ಪನವ್ರಿಗೆ ಹೋಗಿ ದೊಡ್ಡದಾಗಿ ಸನ್ಮಾನ ಮಾಡಿ ಬಹಳ ಥ್ಯಾಂಕ್ಸ್ ಸರ್, ಎಂ ವಿ ಕೃಷ್ಣಪ್ಪನವ್ರು ಇದ್ದಾಗ ನಮ್ಮ ತಂದೆಯವರು ಅವರು ಪ್ರೋತ್ಸಾಹ ಕೊಟ್ರು. ನೀವು ಕೊಟ್ಟಿದ್ರಿ ಬಹಳ ಥ್ಯಾಂಕ್ಸ್ ಸರ್ ಅಂತ ನೋಡ್ಬಿಟ್ಟು ಹೇಳಿದ. ನಮ್ಗೇನು ಅಂತಂದ್ರೆ ನಮ್ಮ ಜನಕ್ಕೆ, ನಮ್ಮ ಬಡವರಿಗೆ ಇವತ್ತು ಯಾರು ರೇಟ್ ಕೊಡ್ತಾರೋ, ಇವತ್ತು ಡಿ ಕೆ ಶಿವಕುಮಾರ್ ಕೊಟ್ರೆ ಅವ್ರಿಗೂ ಜಯ, ಕುಮಾರಣ್ಣ ಅವ್ರು ಕೊಟ್ರೆ ಅವ್ರಿಗೂ ಜಯ. ಆ ಉದ್ದೇಶಕ್ಕೆ ನಾನು ಯಾವತ್ತು ಇಟ್ಕೊಂಡು ಇಲ್ಲ, ಇಟ್ಕೊಳ್ಳೋದು ಇಲ್ಲ. ಇಟ್ಕೊಂಡ್ರೆ ನಾನು ನಮ್ಮ ತಂದೆಯವ್ರಿಗೆ ಮೋಸ ಮಾಡ್ದಂಗ ಆಗ್ತದೆ. 54ನೇ ಇಸ್ವಿನ ಮಧ್ಯದಲ್ಲಿ ನೆಹರು ಕ್ಯಾಬಿನೆಟ್ ಅಲ್ಲಿ ನಮ್ಮ ತಂದೆಯವರು ಮಿನಿಸ್ಟರ್ ಆಗಿದ್ದಾಗ ಡೆನ್ಮಾರ್ಕ್ ನಲ್ಲಿ ಹೋಗಿ ಹಸುಗಳನ್ನ ಅಲ್ಲಿಂದ ಕರ್ಕೊಂಡ್ಬಂದ್ರು. ఏరోప్లేన్ లో వేసుకుని మా అప్ప ఆడినింక నన్ను ఆడ రాణి 10 ఆవులు ఫ్రీగా ఇచ్చా మీ దేశానికి పెట్టుకుందా ఈ హెచ్ఎఫ్ ఆవుల్ని. అప్పుడు ఆ నెహ్రూ వాళ్ళకి ఫోన్ చేసి ఆడినింక సార్ రాణి వాళ్ళు 10 ఆవులు ఇచ్చిండారు అని చెప్తే నేను కాసులు పంపిస్తాను, ఇంక 10 ఆవులు తీసేయి అంట. సో 20 ఆవుల్ని ఆడినింక ఎత్తుకొని వస్తా సార్, ఒక గూళ్ళు తీడుస్తాను అని అంట. అంటే ఆయన రైతు అయ్యి నేను తెలుసు క్రాస్ చేయించిన మా దీంట్లోనే ఊరికి కొనుక్కొని వచ్చేస్తే లాభం లేదు దీనికి అనేసింది. ఒక పెద్ద గూళ్ళు కూడాను తెచ్చిండ్రి, దాన్ని క్రాస్ చేస్తా ఉంది. ఈ పొద్దు ఇది దేశమంతా అరలకం పోయిడ్చింది. వాళ్ళ ముందర ఆలోచన చేసుకుని ఇక్కడ నీళ్లు లేదు, 1600 2000 దాకా పోయినారు. నాదే 2 బోర్లు 1600లో ఉన్నాయి. వాళ్ళు వచ్చినప్పుడు ఆవుల్లో దించుకొని వచ్చినప్పుడు దానిపైన బీజేపీ సీల్ ఉండలేదు, కాంగ్రెస్ సీల్ ఉండలేదు, అథवा జేడిఎస్ సీల్ ఉండలేదు కదా. ఇప్పుడు క్యాన్లు ఎత్తుకొని వచ్చేవాళ్ళు, వాళ్ళు క్యాన్ల పైన పాలు ఎత్తుకొని వచ్చేవాళ్ళు కాంగ్రెస్, బీజేపీ, జేడిఎస్ అని వేసుకొని వచ్చేది ఎవరు. అప్పుడు వి కృష్ణప్ప వాళ్ళు ఆవులతో వచ్చింది, మా జనాలు బాగుండి నీళ్ళు లేదు ఇడ అనే దూరదృష్టి పెట్టుకొని వాళ్ళు తెచ్చిరి. ఈ పదన్నాడు 8 లక్షల లీటర్ల దగ్గర
పాలు పోతా ఉంది డైరీలో. అట్లా దాన్ని నేను ఆపత్ని ఇంకా మీరేమో అడ్జస్ట్ చేసుకోండప్పా, నాటుకో చేసుకొని పోండా, జనాలు బతుకునే ఎవరు చెడిపోలే, మేము లీడర్లే చెడిపేసేది. పనులు లేపించేది, వీళ్ళు లేపించేది, వీటిని చేసుకుని నిదానమైన ఊరితో వేరే నా స్వార్థం అనేది ఏంలే. వీడు నా మామగారు అందములు ఎవరులే, ఈడు కానీ కదిరిపురంలో కానీ. మా ఉద్దేశం ఒకటే, జనాలు మంచిది కావాలా అనే ఉద్దేశమే. నేను ఈ ప్రెస్ వాళ్ళు నన్ను బహుశా తిట్టుకుంటా ఉంటారు, నేను యాడ్ ఫంక్షన్లకి పిలిచేలే, ఏమి నేను కుర్చీలు అవి ఇవి ఏమేమో ఇస్తా ఉంటాను, లక్షాంతర రూపాయలు అంతా. దినానికి ఇది ఏడాదికి దగ్గర 50 లక్షల రూపాయలు ఇస్తాను. నేను ఏడాది చూపించుకొని చేసేకపోయేదా, తెలియకుండా ఇచ్చుకొని పోతా ఉంటాము. ఆ తెలియకుండా ఇచ్చుకొని పోయిన దానికే ఇప్పుడు మొన్న ఎలక్షన్ లో 8 ఎలక్షన్ కి నా విరుద్ధం ఈ తాలూకు ఎంత పడింది, ఈ తాలూకు బంగారుపేట తాలూకు ఆపోజిట్ వాళ్ళకి 2 ఓట్లు పడా అంతే. 1 రూపాయి నాతో తీసుకొనిలే, నేను వాళ్ళతో తీసుకొనిలే, దానికి వాళ్ళు నాతో తీసుకొనిలే. అట్లా సేవ చేయకు వచ్చిన వాళ్ళు ప్రెస్ వాళ్ళు పిలిచేది, ఇట్లా ముఖం చూపించేది, కనపడకుండా ఉంటే ఈ అలవాట్లు మాకు లే. మేము సైలెంట్ గా చేసుకొని పోతా ఉంటాం. మేమేం వస్తుందో ఇప్పుడు మా తాలూకులో కానీ బంగారుపేటలో 35 ఏళ్ళ డైరెక్టర్ ఉంటాయి. బంగారుపేట కేజీఎఫ్ 2 నాకే వస్తా ఉంటా. 2 తాలూకుల్లోనూ అన్ని సొసైటీలకేమో కుర్చీలు ఇచ్చేసినాను, టేబుల్ ఇచ్చినాను, సెక్రటరీ టేబుల్, అధ్యక్షుల టేబుల్, అధ్యక్షుల కుర్చీలో బిఎంసి ఏడాడు ఉంటే వాటర్ ఫిల్టర్ లో అదే మా కదిరిపురం సెక్రటరీ ఇచ్చినాం కదా పంపించిన, ఇస్తాం కొంచెం అర్జెంట్ చేయొద్దట, ఒకటే ఇస్తామా కదా, అందరికి ఒకే కింద పెళ్లి చేసి కయ్యలే, కొంచెంగా చేయాల్సి పడుతుంది. దానికోసము మీరు ఒకటి జ్ఞాపం పెట్టుకున్నా, ఇప్పుడు ఆడేస్తా ఉంటారు పాలు, అంటే కూడా సిస్టంలో వేసేసినాం. మొదలేం చేస్తున్నాయంటే పాలు ఆడవాళ్ళు పాపం పిండుతా ఉంటారు, పాలు ఎత్తుకపోయి డైరీకి మగవాళ్ళ వేసే వారం పట్టువాడా వచ్చినప్పుడు కాసులు తీసుకుని చుట్టుపక్కల చేరి ఇచ్చేది అట్లయితా ఉండే. దానికి ఏం చేస్తుందంటే మేము ఆడవాళ్ళ పేరుకి అకౌంట్కి పోవాలా, 5 రూపాయలు వస్తే నువ్వు వాళ్ళకే రావాలా అని చేస్తా ఉంటున్నాను. ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చేసినాం. వీళ్ళపై ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చి ఆడవాళ్ళని అడగనల్లా కాదు ఏమో అని అట్లా ఒక పరిస్థితికి అలాంటి పాలు ఎవరు వేస్తా ఉంటే వాళ్ళ తొందరలు ఏమి పడతారు ఏమనేది మాకు తెలుస్తుంది. అయితే మీ ఆడవాళ్ళకి దాని చెప్తా ఇంకా ఒకటి చెప్తాను, ఈ పాలని మేమేమో ఇక్కడ ఆరాంగా ఉన్నామా, అదేమో దేవుడు వస్తా ఉన్నారు, దీన్ని పూజ బార్డర్ ఆర్మీ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఇవాళ చైనా బార్డర్ లో ఆర్మీ వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని కాపాడుతా ఉండేవాళ్ళు. ఎంత అదేం సౌండ్ అయితే ఉంటాను కలకుండానే ఉన్నారు. ఆడ చూడల్లా వాళ్ళకి ఉత్తి ఐస్ పడతా ఉంటుంది, ఏమి కనపడిచేది కూడా తక్కువ వేసుకొని మా సైనికులు కొన్ని ఊర్లో ఉండారు, ఇక్కడ ఉండారో లేదో తెలీదు, ఆర్మీలో ఉన్నాడు పాపం అంత బాధపడుతూ ఉంటారు. వాళ్ళ బాధను చూస్తే నేను ఎప్పుడు అనుకునేది, అయ్యో వీళ్ళు రిటైర్ అయ్యి వస్తే వీళ్ళకి ఏం కావాలో అది దాన్ని ఇచ్చిడలప్ప అని. కళ్ళాములు బిడ్డలు ఎంత ఈడిసి పెట్టేసి ఆడిపోయి కాస్తా ఉండరు. ఏంటికి ఆ పాకిస్తాన్ తట్టిగా ఏమన్నా ఏరోప్లేన్ లో చిక్కుతాయేమో, బాంబులు వేసిస్తాయేమో, ఇవాకి ఇంకా చైనా పార్టీ ఇంకా వచ్చిస్తాయేమో అనే ఒక దృష్టిని ఇంకా మేము చూడండి ఎంత నెమ్మదిగా ఉన్నాం. వాళ్ళకి మేము పాలు పంపిస్తా ఉన్నాం. బికాజ్ మీరు పల్పల్లో వేసే పాలు ఆడకపోతుంది, వాళ్ళు శక్తివంతులుగా ఉండాల. పాకిస్తాన్ బార్డర్ చైనా బార్డర్ కి మేము పాలు పంపిస్తా ఉన్నాము. ఇప్పుడు మేము చూడండి ఎంత సుఖంగా ఉన్నాము. మాకు యావది ఆ బయటకు పోతే
అట్ల ఏరోప్లేన్ పోయా ఇట్ల ఏరోప్లేన్ పోయా ఆడ బాంబులు వేసి ఈడు బాంబులు వేసి అని దిగులు రెయ్యి పొగులు వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు కాపాడుతా ఉంటారు. వాళ్ళకి పోయే పాలు మీరేసే పాలు మంచి పాలే. తిరుమల కూడా పంపిస్తా ఉన్నాము. నిజమే, నెయ్యి అంట. నెయ్యి ఆ నెయ్యిలోనే ఈ పొద్దు లాడువులు చేసి మేమందరూ ఇడ్నికా గోయిందా 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 అని ఓ నడుచుకొని పోయేవాళ్ళు ఏమి ఇక్కడినిక వాళ్ళు చాలా కర్మలు చేసింటారు దిగులకి. నడుచుకొని పోయేది ఇక్కడినిక మేము వెంకటరమణ స్వామి చెప్పినా నడుచుకొని రావాలి అనే వీళ్ళ పాప లోపల ఉంటుంది దిగులు కొంచెమా. అదంతా విమోచనం అయిపోయింది. నేను పోయే వ్యవస్థలో వెళ్తాను. కిందిగా గోయిందా గోయిందా అనుకొని పోతారమ్మా. మెట్లకి పోతారు కదా, నడుచుకొని పోతారు. అదే అదే నడుచుకొని పోయి మెట్లు పోయి గోయిందా గోయిందా అనుకని పోయి వెంకటరమణ స్వామి ఈడేమన్నా మీరు పాలకి ఏమన్నా పోసింటే నీళ్ళు ఆడో ఇంకోటో ఆడవైనా గోయిందా అని నడుస్తాడు. ఎలాంటే మీరేసే నెయ్యిలోనే ఆడ దినామను అభిషేకం చేసేది, వెంకటరమణ స్వామికి అభిషేకం చేసేది. జ్ఞాపం పెట్టకుండా ఈడొక్క ఇంతో అంతో మిక్స్ చేసి ఇస్తే అది వెంకటరమణ స్వామి గోవింద జోబులంతా తూట్లు పడిపోతాయి. గ్యారంటీగా తూట్లు పడిపోతాయి. దాంట్లో వచ్చేది ఏమీ లే. దేవుడు హాస్పిటల్ పోయింటాడు, బిడ్డని పిలుచుకొని పోతే ఆడ పెరికేస్తారా ఇట్లా సందర్భాలు. దానికి మంచి పాలు ఇయ్యాల మీరు ఇప్పుడు ఆడిపోయి నేర్చుకొని ఫ్యాట్ పైన రేట్ ఇచ్చేది. ఈడ మీరు ఫ్యాట్ పైన ఆడేస్తా ఉంటారా, అట్లే వేస్తేనే ఈడాను లేకపోతే మీరు పడిపోతారు కింద. మీకు ఆ మిషనరీలు కావాలో ఇప్పిస్తాం. ఇప్పుడు స్టార్ట్ చేస్తా ఉన్నామా. చలపతన్న వాళ్ళు ఉన్నారా, వాళ్ళు మాట్లాడు ఆడ మీటర్లో చెక్ చేస్తా ఉంటే ఈ మీటరే లేదు అని ఏమన్నా పోయిండారు అంటే నేను అప్పుడు నీకు 2-3 గీతాలు చెప్పినాను గోవిందా. అట్లా మంచి పాలన ఇచ్చేదాన్ని చేపెట్టి నేర్చుకుండా. ఎలాంటే ఈ పొద్దు చూస్తా ఉన్నారు మీరు వ్యవసాయంలో ఏమైతా ఉంది. టమాటో నాటుతాము 140 రూపాయలు ఉంటుంది ఒకనాడు 40 రూపాయలకు పోయి ఉంటుంది. ఇప్పుడు 600 ఏమో ఉండాలనేమో ఎవరు టమాటా అది లేదా పోయిడ్ అదేమో కన్నడంలో చెప్తారు వ్యవసాయ ఆదరణ కట్టుకొని నిన్ను ఇంటి మಕ್ಕಳು ఎలా సాయ అని. ఇప్పుడు ఇందరు ఉండారు సేద్యం చేస్తా ఉండేవాళ్ళు. ఎవరన్నా చెప్పండా నేను సేద్యంలో బాగుంటాను అంటే చెయ్యొద్దన్నా రానేలే ఒదుకు కూడా చెయ్యి అవతలకి. నేను వ్యవసాయం చేస్తా ఉన్నాడు. నేను 450 మూటలు 500 మూటల దాకా వడ్లు పడుతా ఉన్నాయి. ఏమొస్తుంది వడ్లు ఇప్పుడు పోయి కొనుక్కొని వస్తా ఉన్నా. మంచి మొదలు చేస్తా ఉండి ఇప్పుడు నా ఒకంత పోయినప్పుడు ఏమన్నా కానీ ఇంటికన్నా పండుకొని ఇడాలరా అనేసిందే ఓ చెప్పేసి ఏడల ఇత్తనాలు అనుకంటే రాత్రి తిరిగా యోచన చేస్తూ ఉంటే వాడు మడుకోడు రావాలా దున్నేకి ఫస్ట్. వాడు ఉండేది మా ఊర్లో ఒకే ఒకడు. వాడిని పట్టుకునే దానికి మోదీనో శివకుమార్నో పట్టుకున్నట్లు పోయి పట్టుకునాలా అయ్యేలే. వాడిని ఇంటి ముందు క్యూ. వాడు ఉన్నాడు పావు నేను బిడ్డని మా హాస్పిటల్ పిలుచుకొని పోవాలో పెళ్ళాముని పిలుచుకొని పోవాలో ఇంకొకటి అని చెప్తారు. జనాలు చెక్కల్లా ఒకటి కాదు 2 కాదు చేసిండేవాడు. మాకు అర్థమవుతుంది దాన్ని అంతా చేసేయంట. దానికి ఇంకా కొనుక్కొని ఇస్తే మేలు. దాని 3 అంతలు పడిపోతుంది. కొసువు వచ్చి ఇడుస్తుంది అండి. కొసువు వచ్చేలా ఏమి వచ్చేలా మేము అనుకునేది అయితే ఇడిచిపెడితే ఇది ఒక అవమానము అని చెయ్యే వ్యవసాయం అంతే. లేకపోతే దాంట్లో వచ్చేది ఏమీ లే. ఇంకేం బీడు పెట్టుకట్టు మాట్లాడు. బీడు పెట్టుకున్నాము అంటే మీరు చేయకపోతే బ్యాంక్ కూడా వస్తాడు తలపైన రేపు వచ్చి కూర్చుంటాడు ఒడ్డు కట్టండి అని వాళ్ళు సుస్థ అయిపోయినారు. బ్యాంకులో చేతి మొడతాను తీసేకి సాధ్యమేలే వాపసు. ఇట్లా సందర్భాలు చూస్తే పైనకి చూడాలా వాన వస్తుందా ఏమవుతుంది ఎట్లా అని.
అయితే మీరు ఆవులు పెట్టుకుని ఉన్నారు అంటే ఒక ఆవు పట్టుకొని ఉన్నారు అంటే ఒక ఇల్లు ఒక సంసారం నడిచిపోతుంది బాగా. ఏడ కొసు చూడండి, ఇదంతా కొసు కనపడుతుంది, రోడ్లలోనే కనపడుతుంది. ఆడ దొంగతనం చేసే ఆవశ్యకతను లే. కొంచెం జమీన్ ఉంటే, 6 ఎకరా ఉంటే, నీళ్లు ఉంటే వాళ్ళు చేసుకున్నట్టు. నీళ్ళు లేకుండా ఉండేవాళ్ళు కూడా ఆవును పోయి మేపుకొని వస్తే రాత్రికి పాలిస్తుంది. ఒక అంత కొసు వేసింటే పొద్దున్నే పాలిస్తుంది. ఆ పాలను రేట్ ఫిక్స్డ్, ఇంత ఉండి ఫ్యాటు ఇట్లేస్తే ఇంత వస్తుంది అనేది రేట్ ఉంటుంది. ఆ ప్రకారము పాలిన వ్యవహారము. ఒకటి అయినాక 2 అయినాక 3 పెట్టుకునే అవకాశాలు వస్తాయి. నేను ఎందరినో చూసినాను. చెప్తారు అన్నా, ఎవడన్నా సేద్యం చేసి ఎక్కడ కాశారమన్నా. నేను మేపినా, నేను పులుగులు మేపినానా. సద్య నాకేం కాలే, వేరే తట్టు చూసేకపోయినప్పుడు 4 అయినాక 5 ఏనాడన్నా 6 ఏనాడన్నా అంటా ఉంటారు. అన్నా బరోవర్ సౌండ్ వస్తూ ఉంటారు తింటా ఉంటే. నేను తట్లెత్తుకొని మోసుకొని పెట్టిండేవాడే, ఎంత జోడించిండేవాడే. ఆ చంద్రంగుల పైన వేసినాక ఆ తలకాయ అడిగితే ఏమి వెళ్ళాడు, అట్లే ఉండిపోతాయి. అది పోయా ఇప్పుడు ఉడుసుకొని నిండేది పాల ఇండస్ట్రీ అంటారు దాన్ని. అది ఉపకసుపు అంటా ఉండదు దాన్ని. మీ పక్కల సైడ్ లో చేసుకునేది ఏమిటన్నా. ఇప్పుడు అట్లా కసిపే అది అయిపోయింది మా ఏరియాలో. దాన్నే ఎంవి కృష్ణపూడిలో 52లో యోచన చేసి మా జనాలకి ఇట్లా కావాలా అని ఈ పొద్దు మా దేశంలోనే హైయెస్ట్ రేట్ ఇస్తా ఉన్నాం. ఇది హైయెస్ట్ పాలు పండుతా ఉండేది ప్రపంచంలోనే, ఇండియాలోనే, మా భారతదేశంలోనే హైయెస్ట్ పాలు వస్తూ ఉండేది. అయితే క్వాలిటీ రుచి తక్కువ. క్వాలిటీని మేము ఇంప్రూవ్ చేసుకోబడుతుంది. మిగిలింది దాంట్లో టోకన్ వేస్తే డాక్టర్ ఇక్కడికే వస్తాడో, ఇంజక్షన్లు వేస్తారో. 80 రూపాయలు కడితే ముందు 70,000 70 అదంతా. ఇప్పుడు 80,000 ఇస్తాం. ఆవులు తీసుకుంటే ఏమన్నా హెచ్చు తక్కువలు అయితే. మీరు 800 వేస్తే మేము ఒక కుటుంబం ఇంకా మా ఆఫీస్ ఇంకా మేము 800 వేస్తాం. 1,600 రూపాయలు కట్టేస్తాము. ఏమన్నా వచ్చి ఆవు ఏమన్నా చచ్చిపోతే 80,000 ఇస్తారు. అది మీకు ఇప్పుడు అర్థమయ్యేలే చెప్తా ఉంటే. నేను ఎందరికో చెప్తాను, సాటిస్తారు. ఇట్లా ఇన్సూరెన్స్ వాళ్ళు వస్తూ ఉండరు, దయపెట్టి వచ్చి ఇన్సూరెన్స్ కట్టండి అని. కాపీ టీలకి నెలకు ముగిసిపోతుంది 800 రూపాయలు. వీళ్ళకి కాపీలు, టీలు, బీడీలు, సిగరెట్లు. బీడీ తాగే ఎవరు లేదా ఇప్పుడు ఎంత సిగరెట్ దిగుంటారు. అది రేటు చాలా అయిపోయి ఉంటుంది. 800 కట్టిస్తే 80,000 వస్తుందమ్మా. నేను నెల 50 జనాలకి 60 జనాలకి నేను మా డాక్టర్ పొద్దున్న లేస్తే ఇస్తా ఉంటాం 80,000. అప్పుడు నేను వాళ్ళని అడగనేది, పోయామా జాగ్రత్త తీసుకొని ఆవు ఇంకొకటి తీసుకోండా, ఖర్చులు చేసేది అవుతుండ దానికి దీనికి అన్నిటి. అట్లా ఇన్సూరెన్స్ ఇస్తామా. ఆమెట మ్యాట్లో ఇంకోటి అవి మన మిల్కింగ్ మిషన్స్, చాప్ కట్టర్ కట్ చేసేది ఆవుల్ని కసు కట్ చేసేవాళ్ళని, బాగా ఆవులు సాగుతా ఉండేవాళ్ళని, జన్సోప్ వేసుకొని ఉండేవాళ్ళని. అది దాన్ని ఇచ్చి చూడాల. మిషన్కి ఇచ్చిడిస్తే ఈ పూస మాదిరి అయిపోతుంది. చిన్నగా వేస్తే ఆవు పూసాన్ని తిన్నట్లే, గ్యానికి పిడి తిన్నట్లే గబా 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 అని. లేకపోతే యూట్లో ఉత్తి ఆకుల్ని ఇడిపించుకొని ఆవులు ఉన్నాయి. యూట్లు వేస్తే ఆవు ఇడిపించేది ఏమి లే, అంత తినాలది తినేకి బాగుంటుంది. ఇట్లా చాప్ కట్టర్స్ వచ్చిండాయి. వేరే 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 స్కీములు వస్తూ ఉంటాయి. దాన్ని అడగండి, దాన్ని ఇస్తాము. అప్పుడు మీరు తిరగాడుతూ ఉంటారు కదా ఇన్నాళ్ళు. అరే అట్లా తిరగాడేది ఏం లేదు, ఒకే చెప్తే ఇప్పిస్తాము. వచ్చింటే
ఫ్రీగా ఇచ్చేలే, ఫ్రీగా ఎవరు ఈ ప్రపంచంలో ఏమి ఇచ్చేలే. సారాయి కూడా ఇచ్చా, సారాయి కూడా ఇచ్చేది. అవుట్కే క్యూ, మటన్ షాపులకి సారాయి అంగడికి చూడండి, అవుట్కే క్యూ, అవుట్కే. ఈ కరోనా రాని ఇంకోటి రాని ఆడ తగ్గేదే లే. ఏమన్నా చేయండి మీరు. అట్లా అన్ని సౌకర్యాలు ఇస్తాము. కొత్త కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతా ఉంటాయి చూడండి. ఇప్పుడు నీళ్ళు వేసినోనికి ఒకే న్యాయంగా పోసిన వాళ్ళకి ఒకే రేట్ ఇస్తా ఉంటాయి. దానికి మిషనరీలు తెచ్చి పెట్టేసిన దానికి అడ్జస్ట్ చేసుకుని ఎదురు బాధ. నాకు ఫస్ట్ చేయమని అయ్యో కలుగుకుండా కొడతారు ఇంక మామూలుగా. ఇప్పుడు ఆ పులికి కేజీలో ఉంటుంది, సర్కస్ వాళ్ళు కేజీలో, లేకపోతే ఏడన్నా ఇవి ఉండే కదా అరణ్యంలో, ఇవి సాంచురీస్ పెట్టింటారు, ఆడిపోయి మటన్ వేస్తూ ఉంటారు. ఇట్లా వేసి వేసి అలవాటు అయిపోయింది. దాన్ని బోన్లో పెట్టింటేనో దాన్ని మటన్ వేసి తినేది నేర్చుకుని ఇస్తుంది. అట్లా ఇలా నీళ్ళు పోస్తేనో ఇది పోస్తేనో ఎంత ఒకటారా అందరికి ఒకే కాసులో నేర్చుకుని. ఇప్పుడు ఎత్తుకొని ఒకనాడు పాలు ఇంకా పాలు పెడితే అది అట్లే చూస్తుంది. కొడుక ఇన్నాళ్ళలోనూ మటన్ వేస్తా ఉంటే ఇప్పుడు పాలు ఇస్తా ఉన్నావా. ఆమెట ఏం చేస్తుంది, అది ఒకనాడు చూస్తుంది, రెండో నాడు పాలు పెట్టే చెయ్యినే ఈడ్చుకొని ఇడుస్తుంది. ఇట్లా సందర్భాలు ఎవరంటే ఆడ పోషించి మీరు ఈడొస్తే ఆడ పోస్తా ఉన్నట్లే పోయిండా, లేకపోతే మిషనరీలు ఆమె వచ్చేస్తాయి, చాలా బాధ అయిపోతుంది. అప్పుడు తెలిసిపోతుంది, మీటర్ వేస్తూ ఉంటాడు కదా, అది వేస్తూ ఉంటాడు, అది తెలిసిపోతుంది ఎంత. ఓహో దీంట్లో ఎవడోడు మహారాజు వేసేట్టున్నారు స్వామి అనేది.